హాయ్ గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే, ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాన్ ఏపీ, ఈ ఫార్ములా ఎలా వచ్చింది, ఎలా కనుక్కున్నారు, దాని గురించి కథ ఏందనేది ఈ రోజు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. దానికంటే ముందర ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ మోడల్ పేపర్ మీకు ప్రతి ఒక్కటి కావాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. అలాగనే మీరు ఖచ్చితంగా వాటిని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అలాగనే ఇక్కడ చెప్పిన నోట్స్ ప్రతి ఒక్కటి కావాలి అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ స్టడీస్ అని టైప్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. అలాగనే మీకు ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ప్రతి ఒక్క డీటెయిల్ చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో, రిజల్ట్ వరకు. అలాగనే మీరు ఎలా ప్రిపరేషన్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగనే పాలిటెక్నిక్ కూడా చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, అసలు ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాన్ ఏపీ. అసలు ఈ సమ్ ఇక్కడ ఇప్పటి వరకు సమ్ ఆఫ్ ది ఏపీ అంటే ఇక్కడ వినండి. ఇప్పటి వరకు మనకు ఒక ఏపీ ఇస్తే అందులో ఆ టర్మ్ కనుక్కుంటే కనుక్కోవడం, లేకుంటే డిఏ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి దాంట్లో అని కనుక్కోవడం జరిగింది. అంటే ఆ ఏపీలోనే అక్కడక్కడ తిరిగినాం. ఇప్పుడు అలా కాదు, ఫస్ట్ నంబర్ నుంచి లాస్ట్ నంబర్ వరకు సమ్ చేస్తే ఎంత ఆ ఏపీలో. మళ్ళీ చూడండి, ఏపీలోనే ఏపీ అంటే ఏంది, ఇంతకి ఫిక్స్డ్ కామన్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. అంటే కామన్ డిఫరెన్స్ ఏమి ఉండాలి, సేమ్ ఉండాలి. అలాంటి వాటిని ఏపీ అంటాం. అలాగనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏపీ ఉంటే దాన్ని ఎలా సమ్ చేయాలి అనేది ఈ టాపిక్. అర్థమైందా? ఫస్ట్ నంబర్ నుంచి లాస్ట్ నంబర్ వరకు సమ్ చేయడమే ఈ టాపిక్ మొత్తం. ఓకే, దీనికోసం ఇది 19th సెంచరీలో జరిగింది అనమాట. అంటే దీని ఫార్ములా 19th సెంచరీలో కనుక్కోవడం జరిగింది. ఈ ఫార్ములాకి చిన్న పిల్లవాడు కనుక్కోవడం జరిగింది. అది ఎలా అని చెప్తాను. ఒక క్లాస్ లో అనమాట, ఒక క్లాస్ లో మామూలుగా పిల్లలందరూ అల్లరి చేసుకుంటూ ఉంటుంటే ఎలాగనో సార్ వచ్చి బోర్డు మీద ఎస్సి మొత్తం మనం ఎస్ అనుకుందాం, 1 + 2 + 3 + 4 + 5 + 99 + 100 ఇలా సార్ బోర్డు మీద రాసినాడు అనమాట. అతను సార్ బోర్డు మీద రాసినాడు. సార్ బోర్డు మీద రాసిన వెంటనే ఇదంతా సార్ ఒకటే మాట అన్నాడు, వీటి నుంచి 1 నుంచి 100 వరకు సమ్ చేయండి మొత్తం ఆన్సర్ అన్నాడు. అందరు పిల్లలు ఇంకా పలక తీసుకొని రాయడం ప్రాక్టీస్ చేసిన. అంటే 1కి 2 కలపడం, వచ్చిన ఆన్సర్ కి 3 కలపడం, వచ్చిన ఆన్సర్ కి 4 కలపడం, వచ్చిన ఆన్సర్ కి 5 కలపడం, అలా చేసుకుంటూ వెళ్తున్నారు. అలా చేసుకుంటే ఇంకా తెల్లారుతుంది ఇంకా మనకి. ఓకే, అలా చేసుకుంటూ కానీ ఒక పిల్లవాడు మాత్రం, అతని పేరే జోహాన్ కార్ల్ ఫెరెడిక్ గాస్ అనే పిల్లవాడు, ముద్దు పేరు తనది గాస్ అనమాట. ఓకే, ఆ గాస్ ఏం చేసినా అంటే అబ్జర్వ్ చేస్తున్నాడు, బోర్డు మీద అబ్జర్వ్ చేస్తున్నాడు. అబ్జర్వ్ చేస్తున్నాడు. అదే ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, అబ్జర్వ్ చేయడం తెలియాలి మనకి. ఖచ్చితంగా అబ్జర్వింగ్ అనేది తెలియాలి మనకి. అర్థమైందా? అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇంకా డైరెక్ట్ విత్ ఇన్ మినిట్స్ లోనే 5050 ఆన్సర్ అని రాసుకొని వెళ్ళినాడు. ఎలా అనేది ఈ ఫార్ములా చెప్పడం జరుగుతుంది. ఓకే, మొత్తం సమ్ చేయకుండా సింపుల్ గా ట్రిక్ తో చెప్పినాడు. ఎలా చేస్తే ఏంది సమ్ చూడండి. ఇక్కడ ఎస్ ఈక్వల్ టు తను ఎలా చేసినాడు అనేది ఇక్కడ చూడండి. 1 + 2 + 3 + 4 + 5 + 6 98 + 99 + 100. ఓకే, మామూలుగా వాళ్ళు సమ్ చేయాలి 100 వర్క్స్. ఏంది ఇది ఏపీని, ఇది కూడా యాజ్ ఫిక్స్డ్ కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది ఫిక్స్డ్. మళ్ళీ ఇప్పుడు దాన్ని రివర్స్ గా రాసుకుంది. ఓకే, రివర్స్ ఎస్ ఈక్వల్ టు 100 + 99 + 98 + 97 + 96 + 97 3 2 1 ఇలా రివర్స్ రాసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంది ఇక్కడ సమ్ ఆఫ్ ది టర్మ్స్ మనం మాట్లాడుతున్నాం. అంటే సమ్ చేయాలి అన్నిటిని. ఏంది సమ్ చేయాలి. ఇక్కడ చూడండి, సమ్ ప్లస్ ఎస్ కలిపితే ఏమవుతుంది, 2s అవుతుంది కదా. 100 + 1 101 + 99 + 2 101 + 98 + 3 101 చూసినారా, 101 + 101 + 101 + 1 101 + 101 + 101 ఇలా చూడండి. ఇవంతా సమ్ చేసి ఎంత వచ్చింది, 101 ఎన్ని టర్మ్స్ వస్తున్నాయి, ఇలా 100 టర్మ్స్ వస్తున్నాయి. ఎన్ని వస్తున్నాయి ఇక్కడ చూడండి, 2s = ఎన్ని టర్మ్స్. ఇప్పుడు దాన్ని ఎందుకు ఇక్కడ చూడండి, 4 + 4 + 4 + 4 ఇలా ఎన్ని 4 ఉన్నాయి మొత్తము, 4 × 4 మొత్తం ఎంత వస్తుంది, 16 కదా. 4 8 12 మళ్ళీ 4 16 వచ్చిందా, 16 ఆన్సర్. కలిపినా అలాగ రాసుకున్నాం. ఇక్కడ కూడా అదే 101 ఎన్ని ఉన్నాయి మొత్తము, 100 ఉన్నాయి. 101 ఎన్ని ఉన్నాయి, 100. 100. ఓకే, బాయ్ ఎన్ని ఉన్నాయి, 100 ఉన్నాయి. ఎస్ ఈక్వల్ టు 101 × 100. ఇక్కడ ఎస్ ఇంటూ ఎస్ నితలు పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. 2 1 జా 2 15 జా 100 కదా. ఎస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 101 × 50. 101 × 50 100 0 0 0
101 into 50 0 1 ja 0 0 1 ja 0 0 1 ja 0 5 1 ja 5 5 0 ja 0 5 1 ja 5 0 5 0 5 ఎంత వచ్చింది 5050 వచ్చింది అతనికి కూడా ఎంత వచ్చింది 5050 మొత్తం ఆన్సర్ సమ్ చేస్తే ఎంత అంటే 1 నుంచి 100 వరకు మొత్తం సమ్ చేస్తే 5050 ఇంకా నాకు అర్థం కాలేదు అనుకో ఇంకా సింపుల్ చెప్తాడండి 1 + 100 101 2 + 99 101 3 + 98 101 ఇలా 101 అలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దగ్గరికి రండి ఎన్ని టర్మ్స్ వస్తాయి 15 టర్మ్స్ వస్తాయి ఎన్ని అంటే 101 ఎన్ని వస్తాయి 15 into 101 టర్మ్స్ ఎన్ని వస్తాయి 50 ఎందుకు 50 వస్తాయి మనం ఇప్పుడైతే ఇక్కడ రివర్స్ లో కలుపుకుంటూ వచ్చాం దాన్ని అటు నుంచి ఇటు నుంచి దగ్గరకు వస్తే ఎక్కడ ఎండ్ అవుతుంది మొత్తం 50 కాడ ఎండ్ అవుతుంది అంటే మొత్తం 101 ఎన్ని ఉంటాయి 50 ఉంటాయి ఇక్కడ చూడండి ఆల్రెడీ సేమ్ అదే టర్మ్స్ వచ్చిందా 15 into 101 అంటే మొత్తం ఆన్సర్ ఇస్ ఎంత 5050 అసలు ఇది బేసిక్ గా ఇప్పుడు మనం చెప్పుకుంటుందంతా ఒక మామూలుగా మనకి అర్థం కావాలని నంబర్లతో ఎత్తున్నా అసలు అర్థమెటిక్ జనరల్ ఈక్వేషన్ ఏంది మనకి a + d a + 2d a + 3d a + 4d a + 5d ఇలా ఉంటుంది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అసలు ఈ ఫార్ములా ఎలా వచ్చింది మనమైతే ఇప్పుడు మనకి ఇప్పుడు తెలిసింది కాబట్టి ఫార్ములా మనం ఇప్పుడు చేసేసాం అసలు ఆ జనరల్ ఫార్ములా ఏంది అనేది ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఇప్పటి వరకు మనము సమ్ అంటే 1 నుంచి 100 వరకు సమ్ ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాం అసలు ఆ సమ్ చేయడానికి ముఖ్యమైన కారణమైన ఫార్ములా ఏంది అనేది ఇప్పుడు చూద్దాం ఓకే మామూలుగా మనం ఏపీ ఏంది ఫస్ట్ మనకి ఏపీ ఎలా రాస్తాం మనము a + d a + 3d 2d a + 3d a + 4d డాష్ 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 a + n-1 into d ఎందుకు n-1 d మనం నంబర్లు ఏమన్నా ఎంచగలుగుతామా ఏ నంబర్ ఉన్నది ఎప్పటికీ ఎవ్వరం చెప్పలేము కదా నువ్వు కొన్ని కోట్ల నంబర్ చెప్పు నేను ఒకటి ఎక్కువ యాడ్ చేస్తాను అంతే నువ్వు కొన్ని కోట్లు లక్షల కోట్లు చెప్పు నేను ఒక్కటి యాడ్ చేస్తాను అంతే 1 నంబర్ యాడ్ చేస్తాను అంతే మనం నంబర్ అనేది ఎప్పటికీ చెప్పలేం కానీ అందుకే n అంటే ఏంటి నంబర్ ఆఫ్ టర్మ్స్ నంబర్ ఆఫ్ టర్మ్ అనేది ఎప్పుడు చెప్పలేము మనం నంబర్లు నువ్వు జీవితకాలంగా భూమి పుట్టిన కాడ నుంచి మళ్ళీ రాసుకుంటూ వెళ్తే వస్తూనే ఉంటాయి అనమాట నంబర్లు మనం నంబర్ అందుకే ఎన్ అనేది ఎప్పటికీ ఎన్ అంటే మామూలుగా న్యాచురల్ నంబర్స్ రాసుకోవచ్చు న్యాచురల్ నంబర్స్ ఎప్పుడు ఎండ్ కావు కదా ఓకే ఇన్ఫినిటీ ఒక విషయం చెప్పాలంటే ఓకే ఇప్పుడు మనం ఇందాక చేసాం కదా మామూలుగా ఒకసారి వరుసగా రాసుకొని మళ్ళీ రివర్స్ గా రాసుకొని సేమ్ దీన్ని కూడా ఇలా చేయడం ఇలాగనే చేస్తే అసలు ఇలాగనే చేయాలి లెక్కకి మీకు అర్థం కావాలని ఫస్ట్ ఆ టాపిక్ చెప్పడం జరిగింది ఇలా చేసుకుంటా వెళ్తే మనకి జనరల్ ఫార్మ్ వస్తుంది అంటే అర్థమెటిక్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది జనరల్ ఫార్మ్ వస్తుంది అన్నమాట ఏపీ ఓకే ఇది మనకి ఏపీ మామూలుగా ఇక్కడ చూడండి ఎస్ఎన్ ఈక్వల్ టు బాగా చూడండి ఎస్ఎన్ మనకి ఏపీ a + d చూడండి ఎలా రాస్తున్నాడు a + 2d a + 3d అన్ని సమ్ చేయాలి కదా మనం ఇప్పుడు డాష్ 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 a + n-1 into d కదా ఇక్కడ చూడండి ఓకే మళ్ళీ ఇప్పుడు రివర్స్ రాసుకోవాలి కదా రివర్స్ రాసుకున్నాం sn ఈక్వల్ టు a + n-1 into d బాగా గమనియండి వీటి వరకు ఇది మళ్ళా ప్లస్ a + n-2d ఎందుకు 2 రాసినాం అంటే ఇప్పుడు మనకి ఏపీలో జనరల్ గా 2, 4, 6, 8 ఒకసారి చెప్పడం జరిగింది మీకు 12, 14 ఇలా రాసినాం ఇప్పుడు చూడండి ఇక్కడ పోతున్నప్పుడు ఏం చేస్తున్నాం ప్లస్ యాడ్ చేసుకుంటూ పోతున్నాం కదా ఇక్కడ ఏం చేస్తున్నాం ప్లస్ యాడ్ చేసుకుంటూ ఇటు వచ్చినప్పుడు ఏం చేస్తాం మైనస్ చేస్తుంటాం అంటే తగ్గించుకుంటూ వస్తాం ఇప్పుడు కూడా ఇక్కడ రివర్స్ కాబట్టి తగ్గించుకుంటా దాన్ని రివర్స్ రాయాలి ఓకే తగ్గించుకుంటూ వెళ్తాం a + n-3d డాష్ 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 a + d + a ఓకే రివర్స్ రాసేసినాం దాన్ని ఏంది రివర్స్ రాసేసినాం ఇప్పుడు సమ్ చేయాలి వీటిని సమ్ చేద్దాం SN 2SN ఎందుకు SN అంటే సమ్ ఆఫ్ నంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నమాట ఓకే ఇక్కడ చూడండి ఈ సమ్ చేయాలి a + n-1d a + d a + n-2d ఇవి సమ్ చేసుకుంటూ వెళ్ళాలి బాగా చూడండి ఇప్పుడు a + n-1 into d బాగా చూడండి ఇది ఫస్ట్ a ఇది a + n-1 into d ఇప్పుడు ప్లస్ చేద్దాం a ఎంత అవుతుంది 2a + n-1 into d ఓకే అయిపోయింది ఎంత వచ్చింది మనకి a +
n మైనస్ 1 ఇంటూ డి. మళ్ళా ప్లస్ కాబట్టి ప్లస్. ఇప్పుడు చూడండి ఏ ప్లస్ డి, ఏ ప్లస్ ఎన్ మైనస్ డి. బాగా చూడండి, ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 2d కదా. అగో ఏ ప్లస్ డి, ఏ ప్లస్ ఎన్ మైనస్ డి. ఓకే, ఇక్కడ చూడండి సేమ్ ఏ 2a ప్లస్ డి ఉంది కాబట్టి డి ప్లస్ ఇక్కడ డితో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి, బ్రాకెట్ పక్కన ఉంది కాబట్టి ఎన్ డి మైనస్ 2d. బాగా చూడండి ఏ ఏమవుతుంది 2a, డితో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి, డి ఇంటూ ఎన్, డిఎన్ మైనస్ 2d. ఓకే, 2a ఇక్కడ చూడండి ఒక డి ఉంది, ఇక్కడ 2d ఉండే, ఒక d లో కల్లా అదే చెప్పండి, ఒక d లో కల్లా 2d పోతే ఎన్ డి, ఇక్కడ చూడండి ఎన్ డి మైనస్ డి. ఒక d లో కల్లా 2 dలు పోతే ఎంత, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతే మైనస్, ఆ 2 లో కల్లా ఒక d పోతే ఒక d ఉంటుంది. ఓకే, 2a ప్లస్ దీంట్లో d కామన్ తీయండి, n మైనస్ 1 డి, ఇగో d కామన్ తీస్తున్నా, d కామన్ తీసినాను. ఓకే, సేమ్ మళ్ళీ అదే వచ్చిందా, a ప్లస్ ఎన్ మైనస్ ఇంటూ డి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇంకా సేమ్ ఇంకా ఇలాగనే వస్తుంది 2a ప్లస్ మళ్ళీ సేమ్ ఇంకా నువ్వు అలా యాడ్ చేసుకుంటా వెళ్ళండి, మీకు సేమ్ అదే వస్తుంది అన్నమాట, 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇంకా నీకు ఎప్పుడు అలాగనే వస్తుంది 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఓకే, ఇందాక చేసినట్టే చేయాలో చూడండి. ఓకే, ఇప్పుడు 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిలో ఎన్ని టర్మ్స్ ఉంటాయి, ఎవరని చెప్పలేం కదా, ఎవరని చెప్పలేం అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఏంది. ఇప్పుడు ఇందాక మనం ఆడ ఏం చేసినాము, 101 లో 100 ఉంటాయి అని తెలిస్తే మనం ఏం చేసినాం 100 ఇంటూ 101 అని రాసుకున్నాం. కానీ ఇప్పుడు అలా కాదు, నువ్వు ఇవన్నీ ఎంచగలుగుతావా, ఎప్పటికన్నా ఎంచలేవు, అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. అందుకే నంబర్ ఆఫ్ టర్మ్ ఫార్ములా ఏంది మనకి, జనరల్ ఎన్ అనుకుంటాం కదా, ఎన్ని ఉండే ఇవి ఇంటూ కాబట్టి 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. చూడండి ఎన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి నంబర్లు ఎన్ని ఉండేవి చెప్పలేము, అసలు ఈ ఫార్ములా ఎంత దూరం వెళ్తుందో చెప్పలేము, కాబట్టి ఎన్ అనుకున్నాం. కానీ మనకి మొత్తం కామన్ ఏముంది 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, 2sn మనకి ఎస్ ఇంటూ ఎస్ తర్వాత ఏమవుతుంది డివైడెడ్ బై అవుతుంది, అంటే ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి బై 2. ఓకే, అర్థమైంది గైస్, ఇక్కడ ఇంటూ ఎస్ పోతే డివైడెడ్, అంటే సమ్ ఆఫ్ టర్మ్స్ జనరల్ ఫార్మ్ ఏంది మనకి ఏపీకి ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ బై 2 ఇంటూ 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇది ఒక్క ఫార్ములానైనా ఉంది, మీరు ఇందాక మనం నంబర్లు చేసినాం కదా 1 ప్లస్ 1000 అని, అదే 100 ని మనం ఇప్పుడు నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి, 1 నుంచి 100 ఉంటాయి, 100 బై 2 కొట్టండి, 2 ఏ ఎంత మనకి ఫస్ట్ టర్మ్ ఏ అంటే ఫస్ట్ టర్మ్ 1 పెట్టండి, ఎన్ 100 వస్తుంది, మైనస్ డి ఎంత 1 వస్తుంది. మీరు ఆ వల్ల సబ్స్క్రైబ్ చేయండి, అంటే ఆ ఏపీకే ఇగో ఈ ఏపీకే అంటే ఏముంది 1 2 3 4 5 6 7 ఇలా యాడ్ చేసుకుంటా వస్తే 100 వరకు. మీరు దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయండి ఫార్ములా ప్రకారం, ఎన్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి 100 బై 2 ఏ ఎంత 1, ఎన్ ఎంత 100 మైనస్ 1, డి ఎంత మనకి 1 కామన్ డిఫరెన్స్. మీరు చేయండి ఖచ్చితంగా ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయండి. ఇప్పుడు ఈ ఫార్ములా ఎక్కడ మనకి కొన్ని నంబర్లు ఇచ్చి సమ్ చేయాలంటే కుదురుతుందంటే ఎప్పటికీ కుదరదు, గుర్తుపెట్టుకోండి. ఏవో ఒక 4 నంబర్లు వేసి ఎవరు తిక్క నంబర్లు 2 6 4 5 8 9 10 వీటిని సమ్ చేయాలంటే కుదరదు, ఎట్లా పడితే అట్లా నంబర్లు ఉంటే కుదరదు. ఇక్కడ ఏంటంటే కామన్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి, కామన్ డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఈ ఏపీ ఇంకా అలాంటివి ఉంటే ఇంకా నువ్వు క్యాలిక్యులేటర్ పెట్టుకొని ఇంకా యాడ్ చేసుకుంటే వెళ్ళడమే తప్ప ఇంకేం చేయలేవు. ఆ ఫార్ములా ఏ ఫార్ములా ఉండదు దానికి. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఏంటంటే కామన్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి, అలాంటి వాటికే మనం ఈ ఫార్ములా వాడాలి. గుర్తుపెట్టుకోండి, కామన్ డిఫరెన్స్ ఏమి ఉండాలి, సేమ్ ఉండాలి, అప్పుడే మనం ఇలాంటి ఫార్ములా అది ఎన్ని టర్మ్స్ అని ఉండని 1,00,000 టర్మ్స్ ఉన్నాయి, కామన్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి, అలాంటప్పుడే ఈ ఫార్ములా వాడాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఇప్పటి వరకు ఇక్కడ చూడండి ఈ ఫార్ములా దీన్ని ఇంకా కాలం పెరిగే కొద్ది సింప్లిఫికేషన్ చేసుకుంటూ వచ్చినారనమాట. ఓకే, ఎస్ఎన్ ఈక్వల్ టు బాగా చూడండి ఇంపార్టెంట్ ఎన్ బై 2 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఓకే, ఆర్ ఇంకో ఫార్ములా ఎస్ఎన్ ఇదే ఫార్ములాని పెంచుకుంటా వెళ్తారు అనమాట. ఓకే, అదే కాలం అప్డేట్ అవుతుంది అనమాట ఫార్ములా. ఓకే, ఇక్కడ ఏ 2a అంటే ఏంది, మనము ఇప్పుడు ఏ ప్లస్ ఏని ఎలా రాసుకుంటాం 2a గా రాసుకుంటాం కదా, అంటే ఇప్పుడు దీన్ని విడదీయచ్చు కదా, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఓకే, ఇక్కడ చూడండి ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ బై 2 2a
ఇక్కడ చూడండి ఏ ఇక్కడ రాసినాను ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. మనకి ఫార్ములా ఏంది ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ డి బదులు మొత్తం ఏఎన్ పెట్టొచ్చు కదా. అంటే ఇక్కడ చూడండి దీని బదులు మొత్తం నేను ఏం పెడుతున్నాను ప్లస్ ఏఎన్ పెడుతున్నాను. ఇక్కడ చూడండి ఏఎన్ ఫార్ములా ఏంది మనకి ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఏఎన్ సబ్స్టిట్యూషన్ చేసినాను. ఓకే ఓకే మళ్ళా ఇంకా కాలం పెరిగే కొద్దీ అంటే ఇప్పుడు మామూలుగా జనరల్ గా n/2 ఏ ప్లస్ ఇప్పుడు చూడండి ఏఎన్ మనము ఎప్పటికైనా ఏఎన్ దేని అనుకుంటుంటే ఏపీలో లాస్ట్ టర్మ్ అనుకుంటాం. లాస్ట్ టర్మ్ అంటే ఏంది ఎల్ కదా, ఎల్ లాస్ట్ టర్మ్ ఇలా అప్డేట్ అవ్వకుంటే వచ్చిందనమాట. అంటే నీకు ఇంకా సింపుల్ గా ఇంత డిఫరెన్స్ అక్కర్లేక వాళ్ళు ఏం చేసినారంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ని మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే దాంట్లో ఉండే సమ్ వస్తుంది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను గైస్. మీరు ఇంకా దీన్ని క్లారిటీగా రాసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు చివరి వరకు వింటే ఓకే గైస్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ప్రతి ఒక్క డీటెయిల్ చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్.